రవితేజ ఎలా అండి అక్కడ చెన్నైలో ఉంటే? చెన్నైలో వరహాలరాజు గారని ఓకే. చాలా పెద్ద ప్రొడ్యూసర్. చిరంజీవి గారితో రుద్రనేత్ర, అవును. కృష్ణ గారితో సర్దార్ కృష్ణమనాయుడు, ఓ అలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసేవారు. ఆయన ఆఫీసు ఒక సత్రంలో ఉండేదన్నమాట. ఎవడైనా సరే వెళ్తే అక్కడ స్టే చేయవచ్చు, భోజనం చేయవచ్చు. అక్కడ పనివాళ్ళు కానీ మీరు ఎవరైనా కానీ ఏం అడగరు. అలాగ ఆయన లిబరల్గా ఒక పెద్ద ఆఫీస్ తీసి అక్కడ అందరూ ఉండేవారు అనమాట. ఆయన రాజుగారు కదా, భీమవరం అవును, రాజుగారు, రవితేజ గారు రాజుగారు, రాజా రవీంద్ర గారు రాజుగారు, వీళ్ళందరూ ఆయన ఆఫీస్కి చేరారు. ఓహో, అందరూ ఒకటే దగ్గర అక్కడికి వచ్చేవారు. ఎక్కడున్నా పొద్దున్న నిద్ర లేచి రెడీ అయిపోయిన తర్వాత పని లేకపోతే వరహారాజు గారు అలసిపోదాం. మేము డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమాలకి, రుద్రనేత్ర ఇవన్నీళ్ళకి మా కాంతి విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మేము కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఓకే. అక్కడ మాకు రవితేజ, రాజా రవీంద్ర గారు వీళ్ళందరూ పరిచయాలు. రవితో నేను బాగా క్లోజ్గా ఉండి, అతనేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసాడు. అతను కూడా ఫస్ట్ పనిచేసేవాడు. మా ప్రొడక్షన్ కూడా మావి. హీరో అయిపోతే మాకు సినిమా చేయాలి అది ఇది అని సరదాగా అనుకుంటూ ఎవరి దారిలో వాళ్ళు అలాగలాగా ఇక్కడ చేరారు. అప్పుడు మళ్ళీ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వినాయక్ గారిని డైరెక్టర్గా పరిచయం చేద్దాం, రవితేజ హీరో. ఓకే, ఫస్ట్ అనుకుంది మీరు? ఫస్ట్ అడ్డబడి వచ్చిన తర్వాత. ఓకే. కథా చర్చలు అవి జరుగుతున్నప్పుడు ఈలోపు మన బెల్లంకొండ సురేష్ గారికి ఒక మంచి అసోసియేట్ కావాల్సి వచ్చాడు. ఓకే. ఆయన చెప్పాలని ఉంది అని ఒక షూటింగ్ సినిమా స్టార్ట్ చేశాడు. దానికి డైరెక్టర్ వచ్చి చంద్రమహేష్ గారు. అక్కడ చంద్రమహేష్ గారికి ఆ వడ్డే నవీన్ గారికి సెట్ కావట్లేదు, జెల్ అవ్వాల. అందుకని ఒక మంచి అసోసియేట్ని ఏమన్నా అక్కడ పెడదాం అని చెప్పేసి వినయ్ గారిని, సార్ గారి వల్ల బెల్లంకొండ గారికి వినయ్ కూడా పరిచయం. వినయ్ నాకు సినిమా చేసి పెట్టు అసోసియేట్గా అంటే, లేదు సార్ నేను డైరెక్టర్ని అయిపోతున్నా, సత్యనారాయణ రెడ్డి గారు సినిమా స్టార్ట్ చేస్తారు అంటే, లేదు నేను 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 చేస్తా సినిమా నీతో డైరెక్షన్లో, నా డైరెక్షన్, కానీ ఈ ఒక్క సినిమాకి చేసి పెట్టు. ఓకే. అంటే నన్ను అడిగాడు, సత్యనారాయణ గారు సురేష్ గారు ఇలా అడుగుతున్నారంటే అర్జెంటుగా వెళ్ళి జాయిన్ అయిపో. ఓకే. మనకన్నా ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగా ఒలుగుతాడు, సినిమా చేస్తానంటున్నాడు కదా, మనదే ఉంది మనం ఎప్పుడన్నా చేసుకుందాం ఫ్రెండ్సే కాబట్టి అని పంపించి ఆ అసోసియేట్గా ఆ చెప్పాలని ఉంది అనే సినిమాకి చేశాడు ఆయన. ఆ సినిమా జర్నీలోనే ఆయనకి ఎన్టీఆర్ పరిచయం అయ్యాడు వినాయక్ గారికి. ఓకే. చెప్పాలంది టైంలోనే పాటలకి అవుట్డోర్ వెళ్ళారు. అవును, చెప్పాలనుందికి. అదే టైంలో సుబ్బు సినిమా పాటలు అనుకుంటా ఎన్టీఆర్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒకే హోటల్లో ఉండి మీరెవరని పరిచయాలు చేసుకుంటే ఫ్రెండ్షిప్ అయిపోయింది. నేను తొందరలోనే డైరెక్ట్ చేయబోతున్నాను వినాయక్ గారు ఆయనకి ఎన్టీఆర్ గారు చెప్పారు. ఆయన వెంటనే ఎవరన్నా హీరో అని ఆయన అడిగితే ఇలా ఆకాష్ హీరోగా బెల్లంకొండ గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నానని చెప్తే ఈయన లేదు కథ ఏదో నాకు చెప్పు నేను చేస్తానని అక్కడ ఎన్టీఆర్ గారే. సరే అయితే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మరి ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడాలి కదా. అవును, అక్కడ మాట్లాడుకుందాం అనుకున్నారు. అలా వచ్చారు, అలా మాట్లాడుకున్నారు. అదే ఆది అనే సినిమా అయింది. అమ్మో, అక్కడ అక్కడ పడింది. ఇక్కడ మేమేం చేసామంటే ఈ రవితేజతో సినిమా చెప్తామని ఆయన రవి కూడా మా ఇంటికి వచ్చి సిట్టింగ్స్లో కూర్చునేవాడు. అవునా? సబ్జెక్ట్ సిట్టింగ్స్ అవి కూర్చుంటాడు. మరి ఇప్పుడు ఈ సినిమా ఆపెత్తే రవితేజ బాధపడతాడు, మనకేమో డైరెక్టర్ లేడు, అక్కడ పంపించాం. అప్పుడు అందరూ ఎవరు ఆలోచించుకుని సాగర్ గారిని డైరెక్టర్గా పెట్టేసాం ఆ సినిమాకి. ఓహో, శిష్యుడితో అనుకుంటే గురువుని పెట్టారా? ఓకే. కథ వినాయక్ది. మీరు ఆ సినిమా చూస్తే కథ వి వినాయక్ అని వస్తుంది. వి వినాయక్ కథ. అప్పుడు ఇంకా వి వినాయక్ అవలేదు ఆయన. వినయ్ కుమార్ అలా ఉంటుంది పేరు. ఓకే. వి వినయ్ కుమార్ అని ఉంటుంది అనమాట. ఓకే. అది చేసేటప్పుడు వినాయక్ అని పేరు పెట్టుకున్నారు ఆయన. ఇది సార్ గారు చేశారు. అదే ఆ సినిమా పేరు అన్వేషణ. ఓకే ఓకే. రవితేజ పర్లేదు. అన్వేషణ మీకు పర్వాలేదంటే రవితేజని పెట్టినప్పుడు ₹1,00,000 శాలరీ ఆయనకి రెమ్యునేషన్. ఆ రేంజ్ హీరో అనమాట. కానీ అది 1 year పెట్టింది. అది పూర్తవుతుల్లోకి ఆయన ₹1,00,00,000 హీరో అయిపోయాడు. టక్కని ఈడియట్ రిలీజ్ అయిపోయి బ్లాక్ బాస్టర్ అయిపోయి, అవును, ఇంకోటి అమ్మా నాన్నదమ్ములే కూడా దగ్గరికి వచ్చేసింది. రేంజ్ పెరిగిపోయింది. నా సినిమా కాస్ట్ మొత్తం కలిపితే ఓ 15 లక్షల నుంచి 20 లక్షలు అయితే ఆయన 2-3 కోట్ల హీరో అయిపోయాడు.
మీ దాంతో నైజాంలోనే నాకు ఆ డబ్బంతా ఒక రిలీజ్ చేసి అమ్మడవలేదు, అది రిలీజ్ చేసాం. రిలీజ్ చేస్తే నాకు నైజాం నుంచి నేను పెట్టిన పెట్టుబడి అంతా నాకు డబ్బు వచ్చేసింది. ఓ ఆ సినిమాని దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఓకే. అంటే ఫెయిల్ అయినా కూడా ఓపెనింగ్ అది వచ్చేసి అవును, తక్కువ పెట్టుబడితో అయిన వల్లనే సేఫ్ అయిపోయారు. సేఫ్ అయ్యాం.